అంటేలే శేఖర్ మాస్టర్ చేసిన సాంగ్స్ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు మీరు ఆ రోజు చెప్పారు ఆచార్య సంబంధించి సెట్లో ఉన్నారు కదా మీరు ఉన్నాను హోల్ ఇద్దరు. సాంగ్ అని నాకు పిక్చర్ కూడా ఇచ్చారు సార్. చిరు సార్ వాళ్ళ ఇంట్లో దిగాం. రామ్ చరణ్ సార్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చిరు గారు చేయేసి దిగుతారు అన్నమాట. అవునా? సో అది నాకు నాకు పెద్ద ఫ్రేమ్ ఉంది సార్ మా ఇంట్లో. ఓకే. డాన్స్ ఫీల్డ్లో ఉన్నారంటే మీకు అందరికీ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు అది. ఎస్, మంచి మెమరీ ఇచ్చారు శేఖర్ మాస్టర్ మీకు ఆ సాంగ్తో అయితే. చాలా సార్. ఎస్, ఓకే. మీకు పర్సనల్గా మీకు ఇష్టమైన డాన్సర్స్ ఎవరు? మాస్టర్ కానీ లేకపోతే ఉన్న స్టార్స్లో కానీ? అంటే నాకు ఎప్పటి నుంచో అంటే అందరికీ మాకు ప్రభుదేవ మాస్టర్ అంటే చాలా ఇష్టం సార్. నాకు ఇప్పటివరకు కలిసే అవకాశం అయితే రాలేదు. మేబీ ముందు కలుస్తాను. ప్రభుదేవ మాస్టర్ కాకుండా హీరోస్ విషయానికి వస్తే వి ఆల్ ఇన్స్పైర్డ్ విత్ అందరూ చాలా మంచి డాన్సర్ సార్. చిరు సార్ కానీ నాకు ఇప్పటికీ చిరు సార్తో ఒక్కసారన్నా కానీ ఒక స్టెప్ వేయించే మా కొరియో చేసే ఛాన్స్ వస్తే బాగుంటుందని ఆశ ఉండిద్ది. ఎన్టీఆర్ సార్, నేను ఈ సాంగ్ అయితే ఆల్మోస్ట్ కిరీటి సార్ ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీ సార్ కాపీ, అంటే ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ సార్ అన్నట్టు అనిపిస్తారు అనమాట కొన్నిసార్లు ఫ్రేమ్. ఆయన చాలా పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ సార్కి. అండ్ అల్లు అర్జున్ సార్ డ్యాన్స్కి ఆయన చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన నాకు అంత నేను మాస్టర్ నాకు క్యాపబిలిటీ ఉంది, మీరు ఇంకా ఎంత హార్డ్ స్టెప్స్ ఇచ్చినా కానీ నేను చేయగలుగుతాను, మీరేం ఆలోచించకండి, నేను కిందకి వెళ్ళలేను, నేను దుమ్ములో చేస్తానా, నేనేం నాకు లిమిటేషన్స్ ఏం లేవు మాస్టర్, మీరు వెళ్ళిపోండి ఫుల్, మీకు ఎక్కడి వరకే పీక్స్కి వెళ్ళిపోయినా కానీ పర్లేదు నేను చేస్తాను. సో అలా చేసే ఎంతోమంది డాన్సర్స్ ఉన్నారు, రామ్ సార్ కానీ నితిన్ సార్ కానీ. సో నాకు అందరితో వర్క్ చేయాలనే ఒకటి ఉంది. నాట్ ఓన్లీ ఒక ఫేవరెట్ హీరో అని అయితే లేదు సార్. సో ప్రెజెంట్ అయితే నేను పనిచేసిన నాకు కిరీటి సార్ ఈజ్ మై ఫేవరెట్. ఎస్ ఎస్ ఎస్, అవును, వర్క్ చేశారు కదా. మీరు అందరితో పని చేయాలని ఉంటుంది. మీరు చిరంజీవి గారితో డ్రీమ్ అన్నారు, ఆయన ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కానీ బాస్ ఇట్లా కాలు ఇట్లా పట్టుకొని చిన్న స్టెప్ వేసినా కానీ అది ట్రెండ్ అయిపోతుంది, అది ఖచ్చితంగా. ఆయనతో ఒక్క అవకాశం. ఈ పాట అనేది, ఈ పాటతో ఒక్కసారి ప్రపంచానికి, అంతకుముందు రేవంత్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటతో రేవంత్ ఎవరు అనేది ఒకసారి మీకు అందరికీ తెలిసేలా తెలిసింది పాట. ఎస్, ఈ జర్నీ ఇక్కడి వరకు రావడానికి పడ్డ జర్నీ అనేది మామూలుగా ఉండదు. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎవరి దగ్గర పనిచేశారు ఇప్పుడు వరకు మీరు? ఆల్మోస్ట్ 2011లో వచ్చాను సార్ హైదరాబాద్కి. 10th అయిపోయిన వెంటనే వచ్చాను. సో అక్కడ నుండి డాన్సర్గా, డీలో కంటెస్టెంట్గా చేశాను, అండ్ మాస్టర్గా అందులో ఒక 6 సీజన్స్ చేశాను కొరియా. స్టార్ మాల్లో కూడా నీతోనే డ్యాన్స్ అని చెప్పేసి ఒకటి ఎండమాల్ వాళ్ళతో చేశాను. సో ఇది చేస్తూనే నేను ఐ వాజ్ డూయింగ్ సైడ్ డాన్సర్ యాజ్ అ ఫిలిమ్స్కి సైడ్ డాన్స్ చేశారా? చేస్తూ నేను శేఖర్ మాస్టర్ గారి దగ్గర 5 years డాన్సర్గా అసిస్టెంట్గా వర్క్ చేశాను. సో నా ఎండ్ ఆఫ్ అంటే నేను మాస్టర్ అయ్యే ముందంతా నేను మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ చేశాను. ఎన్నో సాంగ్స్ చేశాము, ఆయన మంచి అవకాశం ఇచ్చారు. ఓకే. సో అక్కడ నుంచి నేర్చుకుంది. ఈ పాట చూసిన తర్వాత శేఖర్ మాస్టర్ రెస్పాన్స్ ఏంటి? ఆయన వచ్చారు సార్, మాస్టర్ గారు సెట్కి వచ్చారనమాట. బిగ్ డే ఆఫ్ మై లైఫ్. ఇంకా నేను అంతకంటే పెద్ద డేని నేను ఎక్స్పెక్ట్ చేయను నా లైఫ్లో. సో మాస్టర్ గారు వచ్చి 2 songs చూసి నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి, స్పీచ్ ఇచ్చి, మా హీరోకి అందరికీ మాట్లాడి, ఐ హ్యావ్ ద పిక్చర్స్, నేను అప్లోడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. సో ఫుల్ సాంగ్ చూస్తే అందరూ చాలా ఇష్టం, ఆయనకు చాలా బాగా నచ్చింది, అండ్ హీఈస్ వెరీ హ్యాపీ. ఈరోజు ఏమున్నా ఏది చేసినా కానీ మాస్టర్ గారి దగ్గర నేర్చుకొని ఈరోజు మేము అండ్ వాళ్ళకి ఏంటంటే నా అసిస్టెంట్ వెళ్ళి సాంగ్ ఇంత మంచి వర్క్ చేస్తున్నాడు, సో వాళ్ళ పేరు కూడా ఎక్కడ ఖరాబ్ చేయకుండా చాలా మంచిగా చేయడం, వాళ్ళు చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ జర్నీ ఒక డాన్సర్గా స్టార్ట్ అయ్యింటే, డాన్సర్గా ఎన్ని పాటలు చేస్తుంటారు మీరు ఈ 5 సంవత్సరాల్లో? మూవీలో అయితే చాలా చేశాను, మోర్ దెన్ 50-60 songs డాన్సర్గా చేశాను. అవునా? ఒక 50 songs వరకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. చిరంజీవి గారు, రామ్ చరణ్ సార్కి ఆచార్య అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఓకే ఓకే. పునీత్ సార్కి కన్నడలో చేశాను. అండ్ ఇక్కడ నాగ చైతన్య సార్కి లవ్ స్టోరీ అనే మూవీ సాయిపల్లెం 1.5 year హోల్ మూవీకి సింగిల్ కట్ మాస్టర్ గారిది, శేఖర్ మాస్టర్. సో నేనే అసిస్టెంట్ ఉన్నాను. పునీత్ రాజ్ కుమార్ సార్ది కూడా జేమ్స్ అనే మూవీకి కంప్లీట్ నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుని చేశాను. ఐఎమ్ వెరీ, అంటే కొంతమందితో మంచి సాంగ్స్ చేసే అవకాశం దొరికింది, లెజెండరీ యాక్టర్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఇప్పుడు చాలా ఈజీ అనిపించింది సార్. ఏ రోజు నా టీం కూడా ఏదైతే శేఖర్ మాస్టర్ దగ్గర టీం ఉంటారో, అందరిని మేము వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో, అందరూ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, అంటే బ్రదర్ అని పిలుచుకునే వాళ్ళు, బావా అని, మచ్చా అని అందరు అనమాట. ఆ సాంగ్ అవుట్పుట్ ఏదైతే ఉందో, జనాలు ఎంత బాగా అయితే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారో, నా టీం అంతా వర్క్ చేసింది. నా టీం అందరిలానే సేమ్ ఆర్టిస్టులు కూడా వర్క్ చేశారు. సేమ్ వాళ్ళు ఎలా అయితే డ్యాన్స్ చేశారో వాళ్ళకి 100 రెట్లు బెటర్. ఎస్, వెరీ గుడ్.
ఇండస్ట్రీలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోయిన్స్లో మంచి డాన్సర్స్ అని చెప్పుకుంటే శ్రీలీల అండ్ సాయి పల్లవి Yeah, చెప్తారు. yeah. ఎస్, ఇద్దరితో వర్క్ చేశారు మీరు. శ్రీలీల అయితే మీరు కంపోజ్ చేశారు, అసిస్టెంట్గా మీరు అసిస్టెంట్ మాస్టర్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా శ్రీలీలతో చేశారు. ఎస్, శ్రీలీల సారీ సాయి పల్లవి గారు, సాయి పల్లవి గారి డాన్స్ సంబంధించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే నేను మ్యామ్తో చాలా అంటే ఒక 3-4 ఫిలిమ్స్ చేసే 3-4 films చేశారా? సార్. అంటే ఫిదా ఫిదా కూడా ఫిదా చేశాను, లవ్ స్టోరీ చేశాను. Hmm. సో షూటింగ్ జరిగేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తారా అసలు? చాలా ప్రాక్టీస్ చేస్తారు సార్. దే ఆర్ చాలా అంటే చాలా డేస్ వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెడతారు. బయట అన్ని టెన్షన్స్ పక్కకు పెట్టేసి ఇట్లా డ్యాన్స్ క్లాస్కి వచ్చారంటే మేము డాన్సర్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం వాళ్ళు సేమ్. లీలా మ్యామ్ వస్తే ఒక క్రాక్ ఫేర్. ఇప్పుడు మీ స్టూడియోలోకి వచ్చి నేను ఇంత ఇలా ఒడుపుగా ఉన్నా, ఆ మ్యామ్ వస్తే ఇంకా అల్లరి అల్లరి, ఇంకా ఫుల్ జోష్ వచ్చేసి అందరు ఇంకా చేసేలా. అలానే సాయి పల్లవి గారు కూడా నేను ఫస్ట్ సాంగ్ చేసింది నేను చూపించాను మ్యామ్. ఈ సాంగ్ మేబీ చూసి ఉండొచ్చు, మ్యామ్ చూసి ఉండారని. నేను ఫస్ట్ సాంగ్ అయిన వెంటనే వెళ్ళి మ్యామ్ని కలిసి చూపించాను అనమాట. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ ఇట్లా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పుడు నీకు ఇలాంటి ఒక మంచి ఛాన్స్ వచ్చింది అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, మనం చేద్దాం. నేను అందరికీ సజెస్ట్ చేస్తాను రేవంత్ అని, రికమెండ్ చేస్తారన్నారా? సో నాకు అదే సార్, అంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేయడం వల్ల కొంతమంది పనిచేసే వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి కలిసి మీతో వర్క్ చేయాలి సార్ అని చెప్పే అవకాశం దొరుకుతుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శేఖర్ మాస్టర్. ఎస్.